వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన సింపుల్గా రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/2 కప్ నెయ్యి, 1 కప్ కొబ్బరి పొడి, చక్కెర, బొంబాయి రవ్వ, డ్రై ఫ్రూట్స్, వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాం. అలానే 1.5 కప్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా చేసుకోండి. అలా అయితే 1 మంత్ దాకా కూడా ఫ్రెష్గా ఉంటాయి. నాకైతే రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని గీని యాడ్ చేసుకుందాం. గీ కొంచెం కరిగాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకా కొంచెం గీని యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ, కొబ్బరి పొడిని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయితేనే లడ్డూలు మంచిగా టేస్టీగా వస్తాయి. అలానే ఎక్కువ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఇది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం. అలానే 1/2 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇలాచీని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. మరి తీగపాకం ఏం అవసరం లేదు. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇది కూడా మంచిగా బాయిల్ కానివ్వాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా లడ్డూలు వస్తాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యేటట్టు చూసుకుందాం. అలానే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న ప్రెస్ చేసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. వేడి మీదే ఉండంగానే చేసుకోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి. అందుకే నేను కవర్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం చల్లారాయి. ఇలా లడ్డూలు చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా చుంచంగానే చునుగుతున్నాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మన ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డూలు రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.